హాయ్ టు ఎవ్రీవన్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ అందరూ చూసే ఉంటారు మన థంబ్‌నెయిల్‌లో ఏంటంటే, కాల్ లెటర్స్ గురించి అప్డేట్ అనమాట. మన సీఐఎస్ఎఫ్ అలాగే సీఆర్‌పీఎఫ్ వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చేసాయి. అలాగే వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయారు. కానీ బీఎస్ఎఫ్ నుండి ఎటువంటి అప్డేటు లేదు. ఇంకా ఎటువంటి కాల్ లెటర్స్ గానీ, మెయిల్స్ గానీ రాలేదు. అంటే ట్రైనింగ్ ఏదైనా లేట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే మా రిజల్ట్స్‌లో మళ్ళీ ఏవైనా మార్పులు చేస్తున్నారా? నా జాబ్‌కి ఏదైనా థ్రెట్ ఉందా? అని చాలామంది కంటిన్యూయస్‌గా మెసేజ్ చేస్తున్నారు. అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అవని, యూట్యూబ్‌లో అవని. సో, వాళ్ళందరికీ ఒక క్లియర్ కట్ అంటే ఒక 4, 5 మెసేజ్ కూడా వచ్చాయి. అన్న కాల్ లెటర్ గురించి, బీఎస్ఎఫ్ కాల్ లెటర్స్ గురించి ఒక వీడియో చేయన్న షార్ట్‌గా అందరికీ అర్థమయ్యేటట్టు. కొంచెం టెన్షన్‌గా ఉందని చెప్పేసి కూడా మెసేజ్ చేశారు. అలాగే దానిలో మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా! క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి కదన్నా! టైం ఉండదు. వచ్చే నెల 9 కదా అంటున్నారు అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. సో, వాళ్ళందరి కోసం వీడియోస్. సో, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూసినట్లయితే ఫస్ట్ టైం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు రీసెంట్‌గా అంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానెల్‌లో అన్ని రకాల ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి అప్ టు డేట్ మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటాం గనుక. సో, ఇక కాల్ లెటర్స్ గురించి మనం టాపిక్ మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు సీఆర్‌పీఎఫ్ అంటే జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కొంచెం టెక్నాలజీ పరంగా స్పీడ్‌గా ఉంటాయి. అంటే టెక్నాలజీ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మన కంప్యూటర్ సంథింగ్ మన ఇంటెలిజెన్స్ ప్రకారం కొంచెం స్పీడ్‌గా ఉంటాయన్నమాట ఇవి. అంటే ఏవైనా అంటే శాలరీస్ విషయంలో గానీ, తర్వాత రిజిస్ట్రేషన్ మనకి శాలరీస్ తర్వాత మన రిజిస్ట్రేషను అలాగే ఏదైనా సరే కొంచెం టెక్నాలజీ పరంగా స్పీడ్‌గా ఉంటాయి. బీఎస్ఎఫ్ అనేది కొంచెం బ్యాక్ ఎండ్‌లో ఉంటుంది టెక్నాలజీ పరంగా. అది ఎందుకో కూడా నాకు కూడా అంత ఐడియా లేదంటే బోర్డర్‌లో ఉంటారనో, లేకపోతే ఎందుకో తెలీదు. కానీ శాలరీస్ ఇప్పుడు బీఎస్ఎఫ్‌లో శాలరీ అనేది ఒక 3 మంత్స్ వరకు మన శాలరీ రాదు. కానీ సీఆర్‌పీఎఫ్ అలాగే సీఐఎస్ఎఫ్‌లో మాక్సిమం 1 మంత్ ఇప్పుడు వాళ్ళు రిపోర్టింగ్ ఇచ్చారా, వీలైతే ఈ మంత్ ఎండింగ్‌కే వాళ్ళకి శాలరీస్ పడిపోతుంటాయి. కానీ బీఎస్ఎఫ్ అలా ఉండదు. ఒకవేళ మార్చి 9 మీరు రిపోర్టింగ్ ఇస్తే మార్చ్, ఏప్రిల్, మేలో పడుద్ది మీకు శాలరీ. మేలోపు అంటే 3 మంత్స్ వరకు మీకు శాలరీ ఉండదు బీఎస్ఎఫ్‌లో. ఇక కాల్ లెటర్ గురించి మాట్లాడుకుంటే, కాల్ లెటర్ అనేది ఎప్పుడు అంటే మనకి రిపోర్టింగ్ డేట్ కన్నా ఒక 20 డేస్, 25 డేస్ ముందే కాల్ లెటర్ వస్తుంది బీఎస్ఎఫ్‌కి ఎప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మార్చి 9 రిపోర్టింగ్ డేట్ అయితే, ఇప్పటికి ఈ రోజు కరెక్ట్‌గా ఇంకా 1 మంత్ ఉంది. ఈ వీకెండ్ అంటే ఐ మీన్ శనివారం లోపు ఖచ్చితంగా మెయిల్స్ వస్తాయి. కాల్ లెటర్ కూడా 100% వస్తది. ఈసారి ఎటువంటి అంటే మిస్టేక్ ఉండదు. 100% శనివారం లోపు కాల్ లెటర్స్ అనేది వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. అందరికీ వన్స్ అగైన్ జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.